సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ నన్ను గురించి ఏమనుకుంటున్నావని బాబా అన్నారని గతంలో చెప్పుకున్నాం. నువ్వేదో గొప్పవాడివని పెద్ద హాజీవని గొప్పలు పోతూ ఏమిటేమిటో చదువుతున్నావే, నా దగ్గర నీ ఆటలు, ఖురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా, మక్కా మదీనా యాత్రలు చేస్తానని గర్వంతో నేనెవరో తెలియకున్నది నీకు అని చెప్పి అంటూ ఏమేమో ఇంకను అతన్ని దూషిస్తాడు. మసీదు మరలి వెళ్తాడు. బాబా ఆగ్రహావేశాలను చూసి హాజీ గాబరా పడతాడు. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపిస్తాడు. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జోబులో నుండి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హాజీ చేతిలో పెడతాడు. అప్పటి నుండి హాజీని బాబా ప్రేమాదరణాలతో చూస్తూ భోజనమునకు పిలుస్తూ ఉండేవాడు. హాజీ ఆనాటి నుండి తనకు ఇష్టం వచ్చినప్పుడల్లా మసీదు